హిందువులకు పెద్ద పండుగలంటే దసరా, దివ్విల, సంక్రాంతి, బోనాలు, బతుకమ్మ. ఇవి కాక ఇంకా బొచ్చడు పండుగలు ఉన్నాయి. అట్లనే ముస్లిం సోదరులకు బక్రీదు, రంజాన్. అట్లనే క్రైస్తవులకు పెద్ద పండుగ అంటే క్రిస్మసే. తెల్లారితే క్రిస్మసే. ఇప్పటికే కేక్ మిక్సింగ్లు, ప్రార్థనలు జోరైతున్నాయి. పండుగ ముచ్చట రేపు చెప్పుకుందాం గానీ పండుగ షాపింగ్లు జోరైతున్నాయి. గా ముచ్చట్లన్నీ అరుచుకుందాం పాండ్రి. ఏ షాప్ల ముంగట చూసినా శాంటా క్లాస్ తాత క్రిస్మస్ చెట్లు స్టార్స్ తోని ముద్దుగా షింగారిచ్చి రాన్రి రాన్రి అని పిలుస్తున్నారు కస్టమర్లని. పండుగకు కొత్త బట్టలు కొంటారు కాబట్టి ఆఫర్లు సుతా నడుస్తున్నాయి. జస్ట్ బార్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు అన్ని వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటుంది ఇక్కడ. ఏడాదికి ఒక్క పారు వచ్చే పండుగ కాబట్టి ఖర్చుకి వెనకపోకుండా జోరుగా చేస్తున్నారు షాపింగులు. అక్కలు చీరలు, డ్రెస్ మెటీరియల్ మీద పడితే అన్నలు సూట్ల మీద పడ్డారు. చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. చాలా శారీస్ అనేవి, డ్రెస్సెస్ అనేవి కూడా చాలా బాగున్నాయి. అందుకే ఇక్కడ నుంచి ఎవరు కదలట్లేదు కాబట్టి మేము ఇక్కడ సిట్టింగ్ చేసుకుని కూర్చున్నాం. ఇక ఇంటిని సింగారిస్తానికి క్రిస్మస్ చెట్లు, రంగురంగుల స్టార్లు, బుగ్గలు కొంటురు. అట్లనే బుడ్డోళ్లకు తొడుగుతానికి శాంటా క్లాస్ డ్రెస్సులు, టోపీలు సుతా బగ్గా అమ్ముడుపోతున్నాయి. ఏం కొన్నవని గీ చెల్లెమని అడిగితే అవును ఇక్కడ అన్ని బాగున్నాయి, అసలు అన్ని బాగున్నాయి, అసలు కలకల ఆడిపోతుంటది స్టోర్. ఈ ముచ్చటిట్లుంటే అటు బేకరీలకు కేకుల కోసం ఆర్డర్లు పొట్టు పొట్టు వస్తున్నాయి. ఇక చర్చిలు, ఇండ్లన్నీ లైట్లతోనే వెలిగిపోతున్నాయి. ఇండ్ల మీద స్టార్లు చెక్కున మెరుస్తున్నాయి. ఇక అస్సలు సంబరాలు రేపుంటాయి. క్రైస్తవులందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్.